నమస్కారం. నేటి ధాత్రి వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేసీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఇష్టమన్న కేటీఆర్. వరంగల్ జైలు రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కేటీఆర్, పోరాట స్ఫూర్తి ఉన్న నాయకులంటే అభిమానం, ఉద్యమ నాయకత్వమే చరిత్రలో నిలుస్తుందన్న కేటీఆర్. బీజేపీలో సమన్వయం లేకుంటే విజయం కష్టమన్న రాజాసింగ్. బూత్ కార్యకర్తలను విస్మరిస్తే పార్టీకి నష్టమేనన్న రాజాసింగ్. వ్యక్తిగత ఈగోలతో బీజేపీకి నష్టం, పార్టీ సమస్యలను ఢిల్లీ దృష్టికి తీసుకువెళ్లాలని వ్యాఖ్య. రైతుల పాదయాత్రను అడ్డుకోలేరన్న హరీష్ రావు. ఇది రైతుల హక్కుల కోసం జరుగుతున్న పాదయాత్ర. రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ విఫలం, ప్రాజెక్టులను సమర్థంగా నిర్వహించాలని సూచన. నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తామన్న కవిత. యువత విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ బంద వైఖరి. తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించిన వారిని నిలదీత. నిరుద్యోగుల కోసం తెలంగాణ రక్షణ సేన పోరాటం. నిరుద్యోగులు బీఆర్ఎస్ మాటలు నమ్మొద్దన్న దయాకర్. యువ సంగ్రామ సభ పేరుతో రాజకీయాలు చేయొద్దని వ్యాఖ్య. 70,000కు పైగా ఉద్యోగాలిచ్చామన్న కాంగ్రెస్ నేత. యువత లక్ష్యంపై దృష్టి పెట్టాలని పిలుపు. ఖమ్మంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భట్టి. ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2.85 కోట్లతో నిర్మించనున్న ఉప కేంద్రానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం 3.95 కోట్లతో తాళ్లగూడెం నర్సయ్యకుంట బీటీ రోడ్, 5 కోట్లతో కామేపల్లి ఆర్ఎన్బి రోడ్డు నుంచి శ్మశాన వాటిక వరకు బీటీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో రవాణా, విద్యుత్ సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో రైతుల భూముల వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతులతో సంప్రదింపులు జరపకుండా భూసేకరణ చేపట్టడం సరికాదన్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను భయపెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. రైతుల కోసం పరిహారం, హామీలు ఇవ్వకుండానే భూములు స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు. రైతుల జీవనాధారాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలని, లేకపోతే ప్రజలు తగిన సమాధానం చెప్తారని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. అధికారం రాగానే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 70-80 ఏళ్ల క్రితం నాడు ఆనాడు 500 రూపాయలకో 1000 రూపాయలకో ఎకరం విలువ ఉన్న నాడు ఈ భూముల మీద రాళ్లు కొట్టుకొని, చెట్టు కొట్టుకొని, బాయిలు తవ్వుకొని, బోర్లు వేసుకొని ఆ భూతల్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి రంగారెడ్డి జిల్లా రైతాంగానికి ఇవాళ ఒక శాపంలాగా మారింది. హైడ్రా వచ్చిన తర్వాత అక్రమంగా నిర్మాణం చేసినటువంటి కట్టడాలు మాత్రమే కూల్చేస్తా అని చెప్పినటువంటి హైడ్రా ఇవాళ రేవంత్ రెడ్డి వేల మంది పోలీసులను పెట్టి రంగారెడ్డి చుట్టుపక్కల 70 ఏళ్ల క్రితం నుంచి రైతులైతే పంటలు వేసుకొని సాగు చేసుకుంటున్నారో ఆ భూముల మీద కన్నేసి
రకరకాల పద్ధతుల పేరిట గుంజుకుంటున్నాడు. ఇవాళ హైదర్ కూడా అందులో ఒక గ్రామం, బాదర్ కూడా అందులో ఒక భాగం. తాతలు, తండ్రులు, నాన్నలు, ఇవాళ మనమలు, నాలుగో తరం ఇక్కడ గులాబీ పూలు పండించుకొని మార్కెట్లో గుడిమల్కాపూర్లో అమ్ముకొని బతికేటువంటి ఈ కుటుంబాల్ని ఇవాళ బుల్లెట్ రైళ్ల పేరిట 650 ఎకరాల భూమిని గుంజుకొని రియల్ ఎస్టేట్ మాఫియాకి, రియల్ ఎస్టేట్ పెద్దలకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. గత 9 రోజులుగా అయ్యా 70 ఏళ్ళుగా ఉంటున్నాం కదా, 4 ఏళ్ళు 5 ఏళ్ళు కౌలుకు దున్నుకుంటేనే మాకు హక్కులు వస్తాయి కదా 38 కింద. కానీ మేము ప్రభుత్వ పరంగా ఉన్న భూములు కూడా కావచ్చు 12 ఎకరాలు 12 సంవత్సరాలు పైబడి ఉంటే ఆ భూములకు పత్రాలు వేయాల్సిన కనీస బాధ్యత ఉంటుంది కదా. మరి 70 ఏళ్ళుగా దున్నుకుంటున్న మాకు ఆ భూముల మీద సంబంధం లేదని మీరు చెప్పడం అనేది దుర్మార్గమైన ఆలోచన కదా అని చెప్పి వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా వందల మంది పోలీసు వాళ్ళని ఈ మొత్తం బాదురుగుల గ్రామాన్ని చుట్టుముట్టి ఆ పొలాలలో ఉన్నటువంటి బోర్లు కావచ్చు, బావులు కావచ్చు, దొడ్లు కావచ్చు, పశువులు కావచ్చు, ఆ భూతలితో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, వాళ్ళకు పోకుండా ఇలా పాకిస్తాన్ భారత్ లో ఎట్లయితే ఇనుప కంచెలు వేస్తారో ఆ ఇనుప కంచెలు వేసి ఇవాళ వాళ్ళకు పోకుండా నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. ఎకరానికి మీకు 500 గజాలు ఇస్తాం, ఎకరానికి మీకు 600 గజాలు ఇస్తాం. ఎవడు నువ్వు అసలు? నీవు ఒకవేళ ఈ భూములను తీసుకోవాలనుకుంటే వచ్చి కూర్చో, రైతాంగంతో మాట్లాడు, వాళ్ళకి ఇష్టం ఉందా లేదా మాట్లాడు, ఆ ధర ఎంతో మాట్లాడు, వాళ్ళ కంపెనీ ఇంటితో మాట్లాడు. దానికి తప్ప ఇవాళ బుల్లెట్ రైళ్ల పేరిట మొత్తం రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించగా దేవస్థానం తరపున తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలతో సత్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిర్మాణాలు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం క్షేత్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఫ్రంట్కెళ్ళండి సార్, ఫ్రంట్కెళ్ళండి సార్ ప్లీజ్. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత నిరుద్యోగ యువత విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ద్వంద్వ వైఖరులు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బీజేపీకి రాజీనామా చేసి తమ పార్టీలో చేరిన డాక్టర్ రఘును అభినందించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. గత చరిత్ర గురించి మాట్లాడుతూనే ప్రస్తుత బాధ్యతలను విస్మరించి నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించిన పార్టీలను ప్రజల ముందు నిలదీసే బాధ్యత తెలంగాణ రక్షణ సేన తీసుకుంటుందని కవిత స్పష్టం చేశారు. గత చరిత్రను తవ్వుకుంటూ వర్తమానంలో చేయాల్సిన పనుల్ని విస్మరిస్తూ ఉన్నారు. గతంలో నువ్వు తప్పు చేసినావని ఒకలంటే కాదు, నువ్వు తప్పు చేసినావని ఇంకోలని ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇస్తలేరు. ఉదాహరణకు మన కానిస్టేబుల్ ఉద్యోగాలు వేసినప్పుడు మేము పర్ఫెక్ట్గా డిమాండ్ చేసినాం, ఖచ్చితంగా 20,000 ఉద్యోగాలు వేయాలని. చివరికి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి 5,900, 6,200 ఎంతో వేస్తామని చెప్పింది. దానివల్ల ఎవరికి లాభం? హైదరాబాద్లో కూడా సరిపోవు. నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా చూసుకుంటే మనిషికి 20 ఉద్యోగాలు కూడా రావు, జిల్లాకి 20 ఉద్యోగాలు రావు. సో ఇప్పుడు చేయాల్సిన పనిని మర్చిపోయి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు కూడా యూత్ని తప్పుదోరి పట్టిస్తూ ఉన్నారు. మేము తెలంగాణ రక్షణ సేనగా యువమిత్రుల తరఫున నిలబడి కొట్లాడతాం.
అందశ్రీ జీవితమంతా మానవీయ విలువలతో కూడిన పాటలు, కవితలు రాశారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. అలాంటి సాహితీవేత్త సభలో తెలంగాణ భవిష్యత్ సమాజ బాధ్యతలపై మాట్లాడాల్సింది పోయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఆ వేదికను కూడా రాజకీయ విమర్శలకు ఉపయోగించడం సరైంది కాదన్నారు. ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు అందశ్రీ ఆత్మతో పాటు గద్దర్ ఆత్మను కూడా బాధ పెట్టేలా ఉన్నాయని విమర్శించారు. సాహిత్య, సాంస్కృతిక వేదికల గౌరవాన్ని కాపాడాలని కోరారు. వేదిక ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. బేసికలీ ఒక ముఖ్యమంత్రి నోటి నుండి మరీ ఇంకెక్కువ, నాలాంటోడు ముఖ్యమంత్రి కాలే కాబట్టి ఏది మాట్లాడినా చలామణి అవుతుంది, కానీ ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్, ఇంకా ఎక్కువ బాధ్యత. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి అటువంటి ఒక మీటింగ్లో మాట్లాడాల. పెళ్లికి వచ్చి సౌడప్పు కొట్టినట్టుగా రేవంత్ రెడ్డి ఒక మూర్ఖత్వంతో, దురహంకారంతో, శాడిజం మనస్తత్వంతో ఆ వేదికను కూడా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని దూషణకు గురి చేసేందుకోసమే వాడుకోవటం నాకు చాలా బాధ అయింది. నాకు తెలిసి విఘ్నుడైనటువంటి ఒక అందశ్రీ ఆత్మకు, గద్దరన్న ఆత్మకు కూడా బహుశా బాధ కలిగించుంటుంది. అమరత్వం పొందినట్టు ఒక ఆత్మ న్యూట్రల్గా ఉంటుంది, దానికి ఏం ఉండవు, రాగద్వేషాలు, భేషజాలు ఏమి ఉండవు. ఈడేంట్రా నాయన నా పేరు చెప్పి నన్నిట తిడుతున్నాడు అని చెప్పని పాపం అందశ్రీ అన్న కళ్ళలో నీళ్లు పెట్టుకొని ఉంటాడు. గద్దరన్న బాధపడి ఉంటాడు. సిగ్గు ఎగ్గు లేదు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఏది పడితే అది మాట్లాడటమే కాకుండా, పచ్చి బూతులు మాట్లాడమే కాకుండా, పచ్చి అబద్ధాలాడి వాళ్ళ పేర్లతో అబద్ధాలు ఆడుతున్నాడు. పచ్చి అబద్ధాలు ఆడుతూ వాళ్ళ పేర్లతో ఇవాళ ఆయన ఏదో గొప్పతనం చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. దుర్మార్గము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కవుల భుజాలపై తుపాకులు పెట్టి కాల్చటం రేవంత్ రెడ్డి నీ బలహీనతకు నిదర్శనం, నీ చేతగానితనానికి నిదర్శనం, నీ మూర్ఖత్వానికి నిదర్శనం. ఇది కవి వారసత్వాన్ని విధ్వంసం చేయటమే, ఆ కవి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయటమే, మొత్తం సమాజాన్ని కూడా ఇవాళ డోలాయమానంలో పడేసేటువంటి ఒక రీతిలో ఇవాళ అమరకవి అందశ్రీ యొక్క వేదిక పైన అడ్డమైనటువంటి ఒక మాటలు మాట్లాడినట్టు ఒక మూర్ఖడా రేవంత్ రెడ్డి. నీ వైఖరి తెలంగాణ సమాజం తరపు నుండి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి మాట్లాడిన 40 నిమిషాల ప్రసంగ పాఠం ఇదంతా. ఇది చదువుతుంటే ఈయనేందా ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి ఏంది, మనం ఈ తెలంగాణలో మనం ఏంది, ప్రజలం ఎట్లుంటున్నాం అని చెప్పని బాధ కలిగినట్టు పరిస్థితి. చిన్న కోడూరు మండల రైతుల పాదయాత్రను బీఆర్ఎస్ కార్యక్రమంగా చిత్రీకరించడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇది రైతుల హక్కుల కోసం జరుగుతున్న పాదయాత్ర అని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గతంలో రంగనాయక సాగర్ నింపి ఎండాకాలంలోనూ రైతులకు సాగునీరు అందించామని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ను విమర్శించడం వల్ల నీళ్లు రావని, ప్రాజెక్టులను సమర్థంగా నిర్వహిస్తేనే రైతులకు సాగునీరు అందుతుందని రేవంత్ రెడ్డికి హరీష్ రావు సూచించారు. ఇప్పటికైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఆనాడు మన కేసీఆర్ ఒక మాట చెప్పిండు, ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు, కప్పతల్లి ఆటాడు అవసరం లేదు, ఊళ్ళే మన గుళ్ళో బిందెలు తీసుకుపోయి నీళ్లు పోసి అమ్మవారిని ప్రార్థించే రోజులు అవసరం లేదు. ఇక కాళేశ్వరం కట్కొత్తాలే, రంగనాయక సాగర్ నిండాలే, మీ పొలాలన్నీ పారాలన్నది నాడు కేసీఆర్ చెప్పిండు. నిజంగా అట్లనే 6 ఏండ్లు బారించుకున్నాం. పోయిన 6 ఏండ్లు కరువేందో మనకు తెలియదు. పోయిన 6 ఏండ్లు మీరు ఫోన్ చేసుడు, కాలువ గేట్లెత్తుడు, మీ ఊర్లలో పొలాలకు నీళ్ళొచ్చుడు. మీ చెరువులు ఎండాకాలంలో అలుగులు దుంకినాయి, మత్తళ్ళు దుంకిన చెరువులు చూసుకున్నాం. బ్రహ్మాండంగా 2 పంటలు కూడా పండించుకొని బతికినాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఒక పగతో, ప్రతీకారంతో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కు మంచి పేరు వచ్చిందని చెప్పి ఇవాళ కాళేశ్వరం కట్టుకోతుతలేడు. ఏమన్నా అంటే ఏమంటాడు, కేసీఆర్ ను ఒకటే తిట్టిపోస్తా ఉన్నాడు. కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్ళు వస్తాయా, ఎత్తిపోస్తే నీళ్ళు వస్తాయా? నువ్వు గోదావరిని ఎత్తిపోస్తే నీళ్ళు వస్తాయి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు రావు. నువ్వు కేసీఆర్ ను తిడితే నీ మనసు ఆనందపడతదేమో, కానీ రైతుల మనసులు ఉసూరుమంటున్నాయి, రైతుల గుండెలు ఆగిపోతా ఉన్నాయి. తిట్టుడాపు, కట్క ఒత్తి మోటార్లలో నీళ్లు పోయించు రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎట్లున్నది రంగనాయక సాగర్? అది చూస్తే చిన్నపోయింది, మొత్తం గుండ్లు రాళ్ళు
మా చంద్రలాపూర్ తాళ్ళన్నీ మళ్ళీ తేలినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మనం ఈ మీటింగ్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కాళేశ్వరం మోటార్లు ఒత్తాలే, మా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నీళ్లు నింపాలి. తెలంగాణ నిరుద్యోగ యువత బీఆర్ఎస్ రాజకీయ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెన్నగాని దయాకర్ సూచించారు. యువ సంగ్రామ సభ పేరుతో నకిలీ నిరుద్యోగులను ముందుకు తెచ్చి రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే 70,000కు పైగా ఉద్యోగ నియామక పత్రాలు అందించిందని తెలిపారు. మిగిలిన ఖాళీలను కూడా దశల వారీగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత రాజకీయాలకు అతీతంగా తమ లక్ష్యంపై దృష్టి పెట్టాలని దయాకర్ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ దగ్గర అమ్ముడు పోయి ఇవాళ నిరుద్యోగుల ముసుగు వేసుకొని అసలైన నిరుద్యోగుల యొక్క డిమాండ్ను తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. తెలంగాణ అసలైన నిరుద్యోగ యువకులారా, లైబ్రరీలో చదువుకుంటున్న, రాజకీయాలకు సంబంధం లేకుండా మీరు చదువుకుంటున్న నిరుద్యోగ యువతలారా, మీరందరూ కూడా గమనించాలి. ఇలాంటి నకిలీల పట్ల మీరందరూ కూడా జాగ్రత్త వహించాలని కూడా కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామం పేరుతోని నకిలీ నిరుద్యోగుల్ని కూడగట్టుకొని ఆడినటువంటి ఒక డ్రామా లాగానే చూడాలి. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల పట్ల, యువత పట్ల ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన సానుకూలంగా ఉంది. ప్రతి ఖాళీలను భర్తీ చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు. ఖచ్చితంగా నిరుద్యోగ నిర్మూలన కోసం ఈ ప్రజాపాలన పనిచేస్తా ఉంది. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు నిండా ముంచి నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దయచేసి రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయి బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన ఇలాంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఉద్యమ రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వరంగల్ జైల్లో ఉన్న సమయంలో పులివెందులకు చెందిన ఓ బార్బర్తో జరిగిన ఆసక్తికర సంఘటనను వివరించారు. పోరాట స్ఫూర్తి కలిగిన నాయకులు తనకు ఎప్పుడు ఇష్టమని చెప్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంటి ఫైటర్లను తాను అభిమానిస్తానని, ఉద్యమాల ద్వారా ప్రజల కోసం పోరాడే నాయకత్వమే చరిత్రలో నిలుస్తుందని పేర్కొంటూ తన అనుభవాలను కార్యకర్తలతో పంచుకున్నారు. అక్కడ ఆమరణ దీక్ష కూర్చోవాలి, అది ఆ రోజు ప్రోగ్రాం. సరిగ్గా కరీంనగర్లో బయలుదేరి అలగనూరు వచ్చే వరకే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినారు, చుట్టుముట్టినారు. ఆయన తీసుకొని మమ్మల్ని అందరూ వెనకాల ఆపేసి వెళ్ళిపోయినారు. మేము కూడా వెనకాల ఆగిన మా మానేరు అవతల ఆపింది మమ్మల్ని. ఆపితే కూడా మేము దిగి దాని మీద పరిగెత్తుకుంటూ మేమందరం కూడా బ్రిడ్జ్ క్రాస్ చేసి అక్కడికి వచ్చేసరికి లిఫ్ట్ చేసేసినారు సార్ని. జయశంకర్ సార్ని వదిలేసినారు ఆ లొల్లిలో. నేను జయశంకర్ గారిని గట్టిగా పట్టుకొని నా కారులో ఎక్కించుకొని, ఇక పోలీస్ కార్లు ఎట్టిపోతున్నాయి, మేము కూడా అదే వెనకాల ఫాలో అవ్వకుంటూ పోతున్నాం. పోతుంటే మేము కాకతీయ యూనివర్సిటీ చేరుకోగానే అక్కడ మరి ధర్నా జరుగుతూనే ఉంది, రాస్తారోకో జరుగుతుంది. నేను పోయి విద్యార్థులతో కూర్చున్నా. జయశంకర్ సార్ని మీరు ఇంటికి పోండి సార్, మీరు ఇక్కడ ఎందుకు అని సార్ని ఇంటికి పంపించినాం. ఇక పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, అరెస్ట్ చేసిండ్రు. తీసుకుపోయి ఆల్రెడీ తీసుకుపోతున్నారు. తీసుకొని పోతుంటే ఆ వ్యాన్లో ఉన్నాం అందరం, వ్యాన్లో తీసుకొని పోతున్నారు. హన్మకొండ చౌరస్తా రాగానే ఆడ సిగ్నల్ పడ్డదో ఏమో పడ్డది, బండి ఆగింది. ట్రాఫిక్ వచ్చింది, ఏదో టైం. అందరం దుంకినాం. దుంకి ఆయనతో జయశంకర్ సార్ ఇంట్లో పోయి కూర్చున్నాం. మళ్ళా కొంటకు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వచ్చి నువ్వు పోలీస్ అరెస్ట్ నుంచి తప్పించుకొని పారిపోయినందుకు నేను మళ్ళీ అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. ఓకే, అరెస్ట్ చేసిండ్రు, కేసు పెట్టిండ్రు. తీసుకుపోయి మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపించిండ్రు. ఇది సరిగ్గా నవంబర్ 29 రోజు వరంగల్ జైల్లో ఆ రోజు రాత్రి అంతా అక్కడే గడిపినాం. పాపం జైలర్ గారు మంచోడు. ఆయన జైలరు, అక్కడ ఉండే సిబ్బంది అంతా చాలా సానుభూతితో ఉన్నారు. తెలంగాణ రావాలి కదా సార్, తప్పేమున్నది సార్. పాపం వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. చూసుకొని సార్ మీరు సెల్లో ఎందుకు పంటారు, మీరు హాస్పిటల్ పండుకోండి అన్నాడు. సరే మీరు ఎక్కడ చెప్తే అక్కడ పండుకుంటే, జైల్లో ఉన్నాం ఏం చేస్తాం, ఎక్కడంటే అక్కడ పడుకున్నాం. తెల్లారు లేపిండ్రు 6 గంటలకు. ఛాయ్ తాగుతారా అన్నారు. ఛాయ్ తాగుతుంటే ఓకే ఛాయ్ తాగినా. గడ్డం చేసుకుంటారా అన్నారు. ఏం పని పాడైతే జైల్లో. సరే మీ ఇష్టం, ఏం చేయమంటే అది చేస్తాను అని అక్కడ బయట తీసుకుపోయిన కూర్చోబెట్టి చెట్టు కింద కూర్చోబెట్టి గడ్డం చేస్తుండ్రు. ఒక ఆయన పిలిచిండు, ఒక సోదరుని పిలిచిండు, బార్బర్ను. ఆయన వచ్చిండు, గడ్డం చేస్తాను. ఇది ఎట్లాంటి పరిస్థితి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలైంది సరిగ్గా. కేసీఆర్ గారు నిరాదీక్ష కూర్చున్నారు. ఒక ఉద్విగ్నభరితమైన వాతావరణం రాష్ట్రం అంతా ఉంది. తెలంగాణ కావాలని, తెలంగాణలో వద్దని ఇంకో చోట, అట్లాంటి పరిస్థితున్న నేపథ్యం అది. ఆ గడ్డం గీస్తా ఉన్నాడు ఆయన. ఆ సోదరుడు గడ్డం గీస్తున్నాడు. ఏదో ఒకటి ముచ్చట పెట్టాలి కదా. గడ్డం గీస్తున్నప్పుడు ఏం ముచ్చట లేకుండా ఎట్లుంటుంది. సరే గడ్డం గీస్తుంటే ఏ ఊరు తమ్ముడు అన్నాడు. కరెక్ట్ కత్తి ఇక్కడ ఉంది. పులివెందుల సార్ అన్నాడు.
ఇక ముచ్చట బంద్ ఆడికి. ఏం మాట్లాడుతావు ఇంకా? అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 4 నెలలు అయింది. మనం తెలంగాణలో లొల్లిపెట్టి మనమేమో ఆగమాగం చేస్తాను. ఆ సోదరుడు పులివెందుల ఏదో మర్డర్ కేసులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. కత్తి ఇక్కడ ఉంది. ఇంకేం మాట్లాడతాం? వామ్మో ఇదట ఉందని చెప్పి ఏం మాట్లాడకుండా ఆయన నవ్వి లేదు సార్, నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టమే, కానీ కేసీఆర్ గారు అంటే ఇష్టం, నాకు ఫైటర్లు ఇష్టం సార్, ఫైటర్ ఎవరైనా సరే ఏదైనా సరే కొట్లాడేటోళ్ళు అంటే ఇష్టం సార్ అని చెప్పి చాలా మర్యాదగా. సో ఇప్పుడు నారు గారు చెప్పగానే నాకు వెంటనే నేను ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయాను. ఆషాఢమాస బోనాల ఉత్సవాల్లో భాగంగా జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లికి భక్తులు అత్యంత వైభవంగా వెండి బంగారు బోనాలను సమర్పించారు. భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. మురాద్ మహల్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు పోతరాజుల విన్యాసాలు, బ్యాండ్ వాయిద్యాలు, భక్తుల జై జై ధ్వానాల మధ్య ఆలయానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి సప్త బోనాలు అమ్మవారు అందరికి పంపించింది కదా. ఈరోజు అమ్మవారి స్పెషల్గా 7 బోనాలు బంగారం వెండి 2 బోనాలు కలిపి మా బంగారు మేసం సమర్పిస్తున్నందుకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ వ్యవహారాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ రాజీ పడితేనే తెలంగాణలో అధికారం వస్తుందా అని ప్రశ్నించారు. బూత్ స్థాయి కార్యకర్తలను పట్టించుకోకుండా మేయర్ స్థానాలు గెలుస్తామనుకోవడం పగటికలనేనని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల మనోభావాలను నాయకత్వం అర్థం చేసుకోవాలని సూచించారు. కొందరి వ్యక్తిగత ఈగోల వల్ల పార్టీ నష్టపోతుందని, ఈ విషయాన్ని ఢిల్లీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు. ఒక మంచి ఆలోచనతోని అందరు కూస్తున్నారు, మంచిదే. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు ఒక్కటైతే తెలంగాణలో మన బీజేపీ గవర్నమెంట్ వస్తుందా నేను అడుగుతున్నా. ఈ ఇద్దరు ఒకటే ఉన్నారు. ఓకే, కొద్దిగా మనసులో కొన్ని క్వశ్చన్ ఉండొచ్చు, కొన్ని బాధలు ఉండొచ్చు, ఒక్కటైనా చాలా మంచిది. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో చాలా మంది సీనియర్లు, అధికారులు, సీనియర్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి? ఇవాళ ఎంతోమంది గతంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగినా చాలా వరకు కార్పొరేటర్ గెలిచినారు. అసలు ఆ కార్పొరేటర్ ఎట్లా ఉన్నారు, ఏంది మీ డివిజన్ పరిస్థితి ఏంది, ఎస్ఐఆర్ ఏ విధంగా జరుగుతుంది చూస్తున్నారా? నో. బూత్ కార్యకర్తల పరిస్థితి ఏంది అడుగుతున్నారా? నో. నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి, 3 మేయర్ అవుతారంట. ఆ 3 స్థానంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉందా లేదా చూస్తున్నారా? నో. మీడియాలో కానీ, మీటింగ్లో కానీ, పేపర్లో కానీ మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం, 3 మేయర్ సీట్ గెలుస్తాం అని స్టేట్మెంట్లు అయితే బాగా వస్తున్నాయి. 3 కాదు, ఒక్కటి కూడా కాదు, ఆ ఒక్కటి మేయర్ సీట్లో సగం గెలిచి చూపెట్టండి అంటే ఈ విధంగా పని తీరు చూస్తే నాకైతే కనబడుతుంది. రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీకి అధ్యక్ష అయి కూడా దాదాపు సంవత్సరం అవుతుంది. కానీ రామచంద్రరావు గారికి కొంతమంది ఆ అధ్యక్ష పదవిలో రావద్దు, కాంపిటీషన్లో మా రామచంద్రరావు గారికి కూర్చొని పెట్టినారు. ఆయన ఎంత బాధలు ఉన్నారో అది మాకు తెలుసు. ఎందుకంటే చేతులు కట్టి ప్రెసిడెంట్ను పని చేయంటే ఏ ప్రెసిడెంట్ కూడా పని చేయలేడు. ఒకటే ఒక వ్యక్తి మేము చెప్పినట్టే రామచంద్రరావు గారు పనిచేయాలి అని ఆయన పైన ఒత్తిడి చేస్తే
రామచంద్రరావు గారు ఎట్లా పనిచేస్తారు? రామచంద్రరావు గారు వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్, ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా వరకు సీట్లు గెలుస్తే మీకు పేరు వస్తుంది. ఒకవేళ ఇప్పుడున్న కార్పొరేటర్లో సగం వస్తే అది మొత్తం మీ పైననే రాలేస్తారు. అది మీరు చూసుకోండి. అందుకోసం కేంద్ర అధికారులకి మీరు డైరెక్ట్ మాట్లాడి, మీరు చేతు కట్టేసినారు కదా వీళ్ళు, ఆ వ్యక్తుల గురించి మీరు డైరెక్ట్గా కేంద్ర అధికారులకు చెప్పండి. మీరు తెలంగాణ రక్షణ సేన హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన పూరేళ్ల శ్రవణ్ కుమార్ గౌడ్ తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటించారు. కోహెడ మండలంలో పార్టీ జెండా పండుగలో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. యువతకు ఉపాధి కల్పననే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన యువత బయోడేటాలను స్వీకరించి ప్రముఖ సంస్థలతో అనుసంధానం చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రత్యేక హెల్ప్ లైన్, ఈమెయిల్ ఏర్పాటు చేసి జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుపేద విద్యార్థులకు ఉచిత అధ్యయన సామాగ్రి అందిస్తామన్నారు. 3 రోజుల క్రితం ఫుల్ టైం ఇన్ఛార్జిగా హుస్నాబాద్ బాధ్యతను నాకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, మా అధ్యక్షురాలు, ఆవిడకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా విచ్చేయడం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈరోజు అంబేద్కర్ గారిని గౌరవించుకొని ఈ మీడియాను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాలని నేను మీ ముందుకు రావడం జరిగింది. హుస్నాబాద్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి కార్యక్రమం నేను తీసుకోబోతున్నది ఈ శుభ సందర్భంగా యువత గురించి ఒక చిన్న కార్యక్రమం నేను మొదలు పెట్టబోతున్నా. మన హుస్నాబాద్ నియోజకవర్గంలో టెక్నికల్, బీటెక్, ఎంటెక్ చదువుకున్న విద్యార్థులు, వాళ్ళు హుస్నాబాద్ నియోజకవర్గ విద్యార్థులు అయితే చాలు, బీటెక్, ఎంటెక్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయ్యింది. వాళ్ళు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, తెలంగాణ రక్షణ సేన తరఫున వాళ్ళకు సంబంధించిన రెజ్యూమేలు, వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ తరఫున తెలంగాణ రక్షణ సేన బాధ్యత తీసుకొని కంపెనీలకు వాళ్ళ రెజ్యూమేలను చేరువ చేయడం జరుగుతుంది. ఇది నేను తీసుకోబోతున్న మొట్టమొదటి కార్యక్రమం. అట్లాగే కాంపిటేటివ్ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 1, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇటువంటి ఉద్యోగాలకు సంబంధించి నిరుపేద విద్యార్థులు ఎవరైనా మెటీరియల్స్ లేకుండా బాధపడడం కానీ, ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన మెటీరియల్ లేకుండా బాధపడడం, వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ స్థాయి మెటీరియల్ని నేను ఉచితంగా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రెండింటి కోసం, కాంపిటేటివ్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నించే వాళ్ళ కోసం, ప్లస్ టెక్నికల్ ఉద్యోగాలకు ప్రయత్నించే వాళ్ళ కోసం 2 వేరు విధాలుగా మా తెలంగాణ రక్షణ సేన తరఫున ఒక హెల్ప్ లైన్ సౌకర్యము, ప్లస్ ఈమెయిల్కి వాళ్ళ ప్రొఫైల్ని పంపించుకునే విధంగా మేము ఈ సర్వీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఇది నిరవధికంగా జరిగే చర్య కాబట్టి ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన యువత ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని నేను వాళ్ళను సగౌరవంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక ఉద్యోగం వస్తే కుటుంబం నిలబడుతుంది. ఎందుకంటే పాంచజన్యంలో కూడా తెలంగాణ రక్షణ సేన మేనిఫెస్టో పాంచజన్యంలో కూడా ఉపాధి అనేది ఒక అంశం కాబట్టి ఆ ఉపాధి పైన యువత కోసం నేను నా ప్రయత్నాన్ని మొదలుపెట్టబోతున్నాను. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతను సగౌరవంగా స్వీకరిస్తూ ఆవిడకు సగౌరవంగా ధన్యవాదాలు. శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన బలుసులమ్మ తల్లి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని గ్రామదేవత శ్రీ బలుసులమ్మ తల్లి ఆషాఢమాసం సందర్భంగా శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణాన్ని సుమారు 15 టన్నుల వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో ఈ ప్రత్యేక అలంకరణ నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దాదాపుగా 15 టన్నుల కూరగాయలతోనూ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని శ్రీరంగం అంజయ్ గారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి రావడం, మరి
ఎప్పుడూ శోభతో ఉండేలాగా ఈ ఏర్పాట్లు చేసినటువంటి అంజిబాబు గారికి అందరూ కూడా మిత్రమండలందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అమ్మ దయతో మనం ఇంకా ఇలా ఉన్నాం. ఈరోజు ఈ ఊరిని ప్రశాంతంగా ఉంచాలి, ఎలాంటి జబ్బుల నుంచి రాకుండా అందరూ సుభిక్షంగా ఉండే విధంగా అమ్మ మన ఊరిని కాపాడుతుందని నమ్మకం నాకుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ తాడేపూడిని మరింత సుభిక్షంగా ఉండే విధంగా అమ్మ ఆశీస్సులు ఉండాలి. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బలరాం తల్లి. కేసీఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఇష్టమన్న కేటీఆర్. వరంగల్ జైలు రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కేటీఆర్, పోరాట స్ఫూర్తి ఉన్న నాయకులంటే అభిమానం, ఉద్యమ నాయకత్వమే చరిత్రలో నిలుస్తుందన్న కేటీఆర్. బీజేపీలో సమన్వయం లేకుంటే విజయం కష్టమన్న రాజాసింగ్. బూత్ కార్యకర్తలను విస్మరిస్తే పార్టీకి నష్టమేనన్న రాజాసింగ్. వ్యక్తిగత ఈగోలతో బీజేపీకి నష్టం, పార్టీ సమస్యలను ఢిల్లీ దృష్టికి తీసుకువెళ్లాలని వ్యాఖ్య. రైతుల పాదయాత్రను అడ్డుకోలేరన్న హరీష్ రావు. ఇది రైతుల హక్కుల కోసం జరుగుతున్న పాదయాత్ర. రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ విఫలం, ప్రాజెక్టులను సమర్థంగా నిర్వహించాలని సూచన. నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తామన్న కవిత. యువత విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బంద వైఖరి. తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించిన వారిని నిలదీత. నిరుద్యోగుల కోసం తెలంగాణ రక్షణ సేన పోరాటం. నిరుద్యోగులు బీఆర్ఎస్ మాటలు నమ్మొద్దన్న దయాకర్. యువ సంగ్రామ సభ పేరుతో రాజకీయాలు చేయొద్దని వ్యాఖ్య. 70,000కు పైగా ఉద్యోగాలిచ్చామన్న కాంగ్రెస్ నేత. యువత లక్ష్యంపై దృష్టి పెట్టాలని పిలుపు.